అక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచే ఆంధ్ర కంటే ఎక్కువ స్థాయిలో ర్యాలీ జరిగింది. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులే ఆశ్చర్యపోయారట, కేటీఆర్ లాంటి వాళ్ళే. ఇప్పుడు నిజంగా ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ సానుభూతి పనులు ఓటు బ్యాంకే. నిజంగా వాళ్ళకి గనక ఇక్కడ అక్కడ ఓట్లు ఉంటే ఎక్కడ ఓట్లు తొలగిస్తారు, నిజంగా వాళ్ళ ఓట్లు పోతే అది వైసీపీకి భారీ నష్టం కాదు. వైసీపీకి ఏంటి, అన్ని పార్టీలకి నష్టమే. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన అందరి ఓట్లు పోతాయి. ఒక వైసీపీది అనేది తీరు. తేల్చుకోవాలి వాళ్ళు ఇక్కడ ఓటుంచుకోవాలా తెలంగాణలో ఓటుంచుకోవాలా అన్నది. ఏదో ఒక ఓటే ఉంటది. అది ఇప్పుడు గొడవలు ఏమొస్తాయి అంటే 6 నెలల పాటు ఉన్నవాడికే ఓటు ఉండాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పు అది. ఆయన ఇక్కడ దుగ్గిరాల ఓటు అడిగితే లాస్ట్ ట్రిప్ ఇవ్వాల. ఈయన ఎన్నికల కమిషనర్ గా కూడా చేసినాడు, ఆయనకి ఆ రూల్ తెలియదు అని అడిగింది కోర్టు ఆ రోజు. 6 నెలలు ఉన్నట్టు లెక్క చూపెట్టాక ఇచ్చారు. 6 నెలలు ఆయన ఇంట్లోనే ఉన్నాడా? ఉండడు. కానీ అప్లై చేసుకున్న తర్వాత లెక్కేసుకుంటే ఒక 6 నెలల దాకా ఆయన ఊర్లోనే ఉంటున్నట్టుగా లెక్క చూపెట్టుకున్నారు కాబట్టి ఇచ్చారు ఆయనకి. కోర్టులో కూడా అవ్వలేదు కదా. ఇప్పుడు లెక్క ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఓటు అక్కడే ఉంచి ఇక్కడ ఓటు ఇక్కడ పెడతారా, అక్కడ ఓట్లు వరకు తీపిచ్చి ఇక్కడ ఓట్లు పెడతారా? 2 రాష్ట్రాల్లో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు కాబట్టి అక్కడ రేవంత్